ముఖ్యమంత్రి అనుచరుడు అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అట్లాగే మంత్రి గారి ఓఎస్డీ మధ్యన జరిగిన పంచాయతీ 300 కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద ఎస్ఐటి ఎందుకు లేదు? స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గుండాలను తీసుకొని స్వైర విహారం చేస్తుంటే దాని మీద సిట్ ఎందుకు ఉండదు? అట్లాగే ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును ఇవాళ ఈ ప్రభుత్వం కొల్లగొడుతున్నది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు, ముఖ్యమంత్రి బావమరిదే కింగు పిన్ను అని ఆధారాలతో సహా చూపెడితే దాని మీద ఎస్ఐటి ఎందుకుండదు? అట్లాగే HILTP అని చెప్పి పారిశ్రామిక భూములను కొల్లగొట్టి 5 లక్షల కోట్ల హైదరాబాద్ ప్రజల ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే దాని మీద ఎస్ఐటి ఎందుకుండదు? కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్లో ముఖ్యమంత్రి గారి బావమరిదే కింగ్ పిన్నుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకంలో కూడా మరి అర్హతలు లేకపోయినా టెండర్లు కట్టబెడుతున్నారని ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదు. అట్లాగే ఇవాళ ఒక AICC సెక్రటరీ గారు డైరెక్ట్ గా బెదిరించారు అని చెప్పి కాంట్రాక్ట్ సంస్థ పోయి 8 కోట్ల రూపాయలు అడుగుతున్నాడు, లేకపోతే పని చేయనిస్తలేడు అని లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్య ఎందుకుండదు?